దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి వాక్యాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదికియ, ఆసియా, బిథునియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సహాయం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థనలు ఏకీమించవలసిందిగా మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జీవం గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు, బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా. గడిచిన కాలమంతయు కాచి రక్షించి మరొక దినాన్ని ఇచ్చి నీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నాయన మరి నీ యొక్క అపరిమితమైన కృప ద్వారా నాయన మమ్మల్ని జీవింపజేస్తూ విశ్వాసం వల్ల మా జీవితంలో ముందుకు సాగడానికి అవసరమగు సహవాసాన్ని మీరు మాకు ఏర్పాటు చేసి ఉదయకాల సమయంలో నీ యొక్క శరీర రక్తాలను నాయన మరి మేము భుజించడానికి నాయన మరి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతకై నీకు వేళ స్తోత్రములు. ఇంకా శరీర రక్తాలు మిగిలి ఉంటుండగా అనేక మంది నాయన మరి నీ వైపు త్రిప్పబడి మారు మనసు పాపక్షమాపణ నాయన మరి పొంది సంఘముగా చేర్చబడి నీ సన్నిధానంలో చేరి నాయన మరి నీ యొక్క ఆ యొక్క శరీర రక్తాలలో పాలు పంపులు దయచేసి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, సహవాసంలో చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క అస్వస్థతల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి స్వస్థతపరచండి. మాత్రమే కాదు ప్రభా, మేమందరం దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మేము నాయన సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారమై ఉంటుండగా మా యొక్క శరీరం యొక్క దురాశల చేత ఏడవబడి నాయన మరి మరుకొల్పబడి నా వారమై నాయన మరి శిక్ష పొందుచు ఈ యొక్క శరీర బలహీనతలతో నాయన మరి పీడింపబడుతుండగా మా యొక్క జీవితాలను హృదయాలను తెరిచి నాయన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా నాయన మరి మేము వాటి నుంచి తప్పింపబడి మేమందరము ఎన్ని శరీర బలహీనతలు ఉన్నప్పటికీ నాయన మరి స్వస్థత నొందిన బిడ్డలముగా నాయన వాటిని విషయమై విడుదల గ్రహింపు పొంది నాయన మరి అవి నాయన వాటి విషయంలో ఎంతో నాయన మరి ధైర్యంతో నాయన నిరీక్షణ వలన ఉత్సాహంతో నాయన యొక్క రక్షణను కొనసాగించుకున్నట్లు మీరు కృప చూపించి సహాయం చేయమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మ సహాయంతో ఆత్మ సంచారంతో వినిపింపబడుతున్న వర్తమాన వాక్యాన్ని నాయన మరి అందరికి అర్థమవులాగన మాకు నాయన మరి మీరు కృపను అనుగ్రహించమని, ఈ కూడికలో మీరు ఉండమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అదీనంగా విడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. మరి ఒకసారి చదువుతారా? యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. చాలు అక్కడ దాకా చాలు. మనము ఈ యొక్క వచనాన్ని పురస్కరించుకొని తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. మనం ఆత్మ వలన పరిశుద్ధత పొందామని ఇక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు. అదే రాశాడా, ఇంకేమన్నా రాశాడా? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. అందరూ వాక్యంలోకి వినటానికి తమ యొక్క మనసులు త్రిప్పుకున్నారా? ఇంకెక్కడైనా మనసులు పెట్టారా? మనసులు పెడితే మీకు వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థం కాకపోతే విశ్వాస మూలంగా జీవించడం ఎట్లా అర్థం కాదు. విశ్వాస మూలంగా జీవించకపోతే శరీరానుసారంగా జీవించాల్సి వస్తుంది. శరీరానుసారంగా జీవిస్తే ఆ దినము యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేం ప్రియులారా. స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోతే విశ్వాసం అభివృద్ధి అవ్వదు. విశ్వాసం అభివృద్ధి పొందకపోతే మనం రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ధైర్యంగా నిల్చోలేం.
కాబట్టి మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువున మనం చేస్తున్నాం. ఆత్మ వలన పరిశుద్ధత అంటే ఆత్మ వలననే పరిశుద్ధత పొందిన వారమై ఉన్నామని. మరి పరిశుద్ధత పొందిన వారం ఎలాగ పరిశుద్ధత పొందాం? హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన యొక్క ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడ్డ వారం అని ఉంది. మాత్రమే కాదు, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఉంటే ఆయన హృదయ పవిత్రత క్రీస్తు రక్తం వలన జరిగిందని ఉంది. మరి వీటన్నిటి విషయంలో నిజమా కాదా? ఇది నిజమా, అది నిజమంటారా? ఏమో మాకెందుకులే అంటారా? మనం వాక్యాన్ని పరిశీలించాలి ప్రియులారా. దేవుడు మనకి రక్షణ ఏ రీతిగా కలగజేశాడో ఆ వచనాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే మనం వాక్యం విన్నామో ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుందని? పరిశుద్ధత వల్లనే, అంటే పరిశుద్ధాత్ముని ద్వారానే మనకి వాక్యం వస్తుంది ప్రియులారా. ఎవరైనా సరే ఇప్పుడు ఈ లోకంలో దేవుడు కార్యాలయాన్ని ముగించి తాను తండ్రి కుడిపార్శ్వమునకు చేరి అక్కడ జీవిస్తున్న తరుణములో వినిపింపబడుతున్న ప్రతి ఒక్క సువార్త అనవచ్చు, లేకపోతే దేవుని పరిశుద్ధ లేఖనాలు అనవచ్చు, అవన్నీ కూడా పరిశుద్ధాత్మని ద్వారానే మనకు వస్తున్నాయి. కాబట్టి మనం పరిశుద్ధాత్మని ద్వారా ఏదైతే సువార్త ప్రకటింపబడిందో ఆ సువార్త విన్నాము కనుక ఆ సువార్త వలన మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డామని పేతురు యొక్క ఉద్దేశం. దానికి మూలం ఏంటనంటే వస్తున్న వాక్యమే ప్రియులారా. ఎవరైతే వాక్యాన్ని, లేఖనాలను అనుసరించి వాక్యాన్ని విన్నారో ఆ వాక్యం వినుట ద్వారా మనం ఏమయ్యాం? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాం. అంతేనా? ఇంకేమన్నా చేశారా మీరు? మనము ఏ రకంగా క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్నామో అది విశ్వాస వాక్యమే ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాస వాక్యాన్ని మనం విని ఎవరి ద్వారా? సేవకుని ద్వారా విన్నాము. కానీ సేవకుడు ఎవరి ద్వారా ప్రేరేపితమై చెప్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అది నిజమా కాదా? మన ఊరికి అంటే సరిపోతుందా? మనం ఆ యొక్క కేవలం ఆ యొక్క విషయాన్ని మనం ధ్యానించి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మనందరికీ తెలుసు. చాలాసార్లు ఈ యొక్క వాక్యం దేవుడు వినిపిస్తుండగా మనం విన్నాము కూడా. మొదట 29వ వచనం చదువుకుందామా? అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఎవరు కలుసుకోమన్నారు? యవనస్తులు. అందరు జాగ్రత్తగా వినాలి. ఎవరు చెప్పాలి? చెప్తేనే మనకు వాక్యం అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథమును దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. అంటే ఆత్మ చెప్పాడా లేదా? ఆత్మ ప్రభు యొక్క ప్రేరేపితుడై ఎవరిని కలుసుకోమంటున్నాడు? రథాన్ని కలుసుకోమంటున్నాడు. ఆ రథం దగ్గర ఎవరున్నారు? ఎవరు? నపుంసకుడు ఉన్నాడు. రథం మీద ఎక్కి అతను ఏం చదువుతూ వెళ్తున్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ వెళ్తున్నాడు కదా. మనం కింద అన్ని పరిశీలించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను. 32వ వచనం. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగో చెప్పుచున్నాడు అని తన్ను గూర్చి తాను ఏమనుకుంటున్నాడు? డౌట్ పడుతున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అప్పుడు ఏం చేశాడు పిలుపు? అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖమును అనుసరించి అతనిని యేసును గూర్చి సువార్త ప్రకటించాను. సువార్త దేనిని అనుసరించి ప్రకటించాడు? లేఖమును అనుసరించి సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెలుచుండగా
నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుని ఆజ్ఞాపించెను. అప్పుడు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతట ఫిలిప్పు అతని బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనుపోబడెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవకు వెళ్ళెను. ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు లేఖనాలను అనుసరించి ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. ఎవరికి? నపుంసకుడికి. కానీ నపుంసకుడికి ఆ సువార్త ప్రకటించడానికి మూలం ఎవరు? మీరు కాంటెస్ట్‌ని పట్టుకొని అలానే నిలబడాలి. అప్పుడే మనకు వాక్యం అర్థం. ఆత్మ వలన ప్రేరేపితుడయ్యాడా లేదా? ఆత్మ ఏం చేసింది? డైరెక్షన్స్ ఇచ్చింది. ఎవరిని? ఫిలిప్పుకి డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇచ్చి ఎవరి చేత ప్రేరేపింపబడి, ఆత్మ చేత ప్రేరేపింపబడి నపుంసకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, ఎవరైనా నాకు దానికి అర్థం చెప్పబడితే ఎలాగ తెలుస్తుంది అని అన్నప్పుడు, అదే ఆత్మవశుడైన ఫిలిప్పు ఆయనకి లేఖనాలను అనుసరించి సువార్తను ప్రకటించాడు. అంటే లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ఆయన ప్రకటించాడు. తద్వారా ఏమైంది? అతని హృదయం తెరవబడింది. తెరవబడిన హృదయం వెంటనే అతను ఏమో కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు వంశీ? బాప్తిసము ఆటంకమేమని కోరుకున్నాడు. అంటే బాప్తిసానికి సమయం ఏమైనా ఉందా? హర్షద్ లేడా? సమయం ఏమైనా ఉందా? మనము రక్షింపబడిన వెంటనే బాప్తిసానికి ఏం ఆటంకం లేదు. దాంట్లో వయస్సు నిమిత్తం లేదు. మనం తెలుసో తెలియకో కొంతమంది ముందుగానే ఊహిస్తూ ఉంటారు. మన పెద్దలు ఏం చేస్తుంటారంటే, ఇంకా నీకేం తెలీదు, లేకపోతే ఒక యవనస్తుడైన తర్వాత నీకు పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత పాపం బట్టి నువ్వు ఏం చేస్తే బాప్తిసం తీసుకుంటే నువ్వు నిలబడతావు. ఇవన్నీ లేఖనానుసారమైనవి కాదు ప్రియులారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని సహాయంతో సువార్తికుడు సువార్త బోధిస్తాడో అప్పుడు హృదయంలో మనం విశ్వసించడంతోనే ఆటోమేటిక్గా హృదయ పవిత్రత జరిగిపోయింది. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవట్లే. అంటే తీర్మానం కోసం ఒకరోజు, బాప్తిసం కోసం ఒకరోజు మనం నిర్ణయించుకుంటున్నాం. తీర్మానించుకోవడం రోజే మనము క్రీస్తు వలన పవిత్ర పొందే, మా హృదయాలు పవిత్రపరచబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి నివసిస్తూ ఉంటాడు. దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు సిద్ధపరచాడు అన్న విషయాన్ని మనకు గ్రహింపు అవ్వట్లే. మనం బాప్తిసం తీసుకున్నప్పుడే మనము రక్షింపబడినట్లు, పరలోక రాజ్యంలో చేర్చబడినట్లు అనే వాక్యాలు మనం విని ఉన్నాం కాబట్టి ఆ విషయంలో మనం అలాగనే ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ వాక్యాలు అలాగ లేవు. పూర్వకాలం బోధించిన బోధకులు కూడా అలా ఏం బోధించలేదు. మరి మధ్యలో ఎలాగో వచ్చిందో మనకైతే తెలియదులే. కానీ దేవుడు అలనాడు లేఖనాన్ని అనుసరించి ఆత్మ సహాయంతో అందించే ప్రతి పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రేరేపితమైన ప్రతి ఒక్క విశ్వాసి కూడా హృదయాన్ని పవిత్రపరిచి దేవుని సన్నిధానాన్ని వెతుకుతూ ఉంటాడు. తద్వారా ఆ హృదయంలో పవిత్రపరచబడిందని తనకు కానీ, క్రీస్తు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారా దేవునికే తెలియబడుతుంది కానీ సంఘానికి తెలియపరచబడలేదు. కాబట్టి సంఘము బహిర్గతంగా తాను నమ్మిన విశ్వాసాన్ని సాక్ష్య రూపంలో తెలియపరిచేదే బాప్తిసం ప్రియులారా. బాప్తిసము సంఘాన్ని ప్రకటన నిమిత్తం సంఘం గురించి సాక్ష్యంగా వెలువడేది ఒకటైతే, క్రీస్తులో చనిపోయి క్రీస్తు పునరుద్ధానాన్ని నేను నమ్ముతున్నానని క్రీస్తులోకి బాప్తిసం పొందటం అనేది రెండవ ఒక అంశమై ఉన్నది. కాబట్టి బాప్తిసం అనే దానికి లిమిట్ లేదు. ఏదైతే హృదయం పవిత్రపరచబడ్డామో ఆ పవిత్రత యొక్క విశ్వాసము ఎప్పుడైతే జరిగిందో దానికిను బాప్తిసానికి సమయాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరము లేదని మరొకసారి మీకు ఆ లేఖనాలను అనుసరించి తెలియపరుస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఎవరైతే మీ యొక్క హృదయాల్లో ఆలోచనలో కలిగి ఉన్నారో వాటన్నిటి విషయాల్లో మీరు మీ యొక్క ప్రవర్తన విషయమై అవగాహన కల్పించుకొని, సమయం ఇంకా నాకు ఇంకా చిన్న వయసే కదా, దేవుడు సమయం ఇస్తాడులే, నేను ఏదో ఒక సమయంలో నేను రక్షింపబడతానని అంటే సమయము ఎలాగ ఉంది? ఈ లోకంలో అన్నీ దుర్దినాలే కదా. మరి నువ్వు లోకానికి కాలాలకు అతీతంగా బతకాలంటే ఖచ్చితంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా.
సంఘముగా చేర్చబడాలి. సంఘము ద్వారానే మనకేమవుతుంది, దేవుని విషయమైన జ్ఞానము, దేవుని యొక్క వాక్యమైన మర్మము మనకు ప్రకటింపబడుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటనంటే జాప్యం ఉండకూడదు. రక్షణ విషయంలో జాప్యం ఉందనంటే అది నీకు అవగాహన లేక ఉంటే గనక ఇప్పుడే నువ్వు దాని విషయమైన గ్రహింపు తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాం. కాబట్టి ఇలాగ చెప్పే అవకాశాన్ని అలనాడు చెప్పిండొచ్చు, కానీ మేము వినుండకపోవచ్చు. కాబట్టి మాకు ఆ అవగాహన లేక మేము కొంత జాప్యం చేసిన వారముగా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని మహాకృపను బట్టి ప్రేమించి ఈ రకంగా మీ యొద్ద నిలబెట్టాడు. ఆ విధంగా అందరూ నిలబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు గనక సంఘముగా కూడి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే ఖచ్చితంగా రక్షింపబడాలి ప్రియులారా. వాక్యం ఆ రీతిగానే తెలియపరుస్తుంది. కాబట్టి లేఖనాన్ని అనుసరించి పిలుపు వాక్యాన్ని చెప్పినప్పుడు అక్కడ నపుంసకుడు ఖచ్చితంగా బాప్తిసం పొందాడు ప్రియులారా. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో పిలుపుని ఏం చేసింది, ప్రేరేపితం చేసింది. ఆ ఆత్మ ద్వారానే ఆయన అక్కడ కార్యాలు జరిగింపబడ్డాయి. ఇప్పుడు ఆ యొక్క నపుంసకుడు పరిశుద్ధతని అనుభవిస్తున్నాడని అంటే ఇప్పుడు మనం దేని ద్వారా అని చెప్పాలి? మనం ఇప్పుడు మొదట చదువుకున్న దాన్ని బట్టి చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటే దాని మీనింగ్ అదనమాట, అర్థం. తర్వాత భాగం చదువుకుందాం, చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై, ఇప్పుడు విధేయత గురించి చెప్తున్నాడు అన్నమాట. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన మనము ఆత్మకు విధేయులమవ్వలేకపోతే, అంటే ఏదైతే సువార్త పరిశుద్ధాత్మ సహాయంతో మనకు అందింపబడుతుందో, రక్షింపబడిన మనం అంటే ఇప్పుడు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన మనం అంటే రక్షింపబడిన బిడ్డలు. ఎలాగ ఆత్మ మనల్ని పరిశుద్ధపరచబడుతుందో అనేది మనము దానికి వివరణ తెలుసుకున్నాం. ఇప్పుడు విధేయులగుటకు అంటే ఆత్మని పరిశుద్ధపరచబడిన ఆత్మని విధేయులగుటగా అంటే ఈ విషయంలోనే మనం లోపం కలిగి ఉన్నాం ప్రియులారా. అంటే ఆత్మ మనల్ని జీవింపజేస్తుండగా ఆ జీవింపజేసే ఆత్మకి మనం విధేయులం అవ్వట్ల. కాబట్టి తర్వాత దాన్ని క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాదు, అది అనుభవించట్లేదు ప్రియులారా. ఆత్మ వలన విధేయులు అవ్వాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆత్మకు విధేయులవుతామో ఆ ఆత్మ వలన విధేయత పొందిన మనము యేసుక్రీస్తు రక్తమందలి ప్రోక్షణ జరుగుతుంది ప్రియులారా. మరి ఇది విశ్వాసులకు చెప్తున్నాడు కదా, మళ్ళీ రక్త ప్రోక్షణ ఏంటి అనేది మనకి ఖచ్చితంగా డౌట్ వస్తుందా రాదా? మనం ఆల్రెడీ ప్రోక్షింపబడ్డాము, రక్తం వలన ప్రోక్షింపబడిన బిడ్డలము కాబట్టి మనం ఆ యొక్క రక్తములో మన వస్త్రాలు కడుక్కున్నాం, అవి తెల్లపరచబడ్డాయి. ఇది మనకి రక్షింపబడిన విశ్వాసం ప్రియులారా. రక్షణలో చేరడానికి, రక్షణ అనుభవించడానికి, మనము మన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి క్రీస్తును మనం ప్రభువుగా అంగీకరించినాడే ఆ రోజు జరిగిన రక్షణ. కానీ ఇక్కడ చెప్తున్న ఉద్దేశము, పేతురు యొక్క ఉద్దేశం అది కాదు. మనం రక్షింపబడిన మనము కూడా ఇంకా మన మీద రక్ష ప్రోక్షణ ఉంది అని తెలియపరుస్తున్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఎక్కడి నుంచి కలుగుతుంది, దేనికోసం కలుగుతుంది, అది ఎందుకోసం కలుగుతుందో ఈ మొదటి అధ్యాయం అంతా చదివితే, లేకపోతే పేతురు మొదటి అధ్యాయం, లేకపోతే పేతురు పత్రిక మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈ విషయంలో ఇక్కడ రక్త ప్రోక్షణ అనేది మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఇక్కడ రాస్తున్నాడు ప్రియులారా. ఆ మనస్సాక్షి శుద్ధి జరగకపోతే మనం ఇప్పుడు ఏదైతే యథార్థమైన ఆరాధన, యథార్థమైన భక్తి అని మనం పేర్లు పెట్టుకొని మనం ముందుకు సాగుతున్నామో వాటన్నిటి విషయాల్లో మనకు అవగాహన లేని వారంగా ఉంటాం. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం, మనం చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో ఏమవుతుందో, మనము దేవుని వైపు తిరిగాం, మారు మనసు పొందాం, కానీ పరిశుద్ధుల స్వాస్థ్యం ఒకటి ఉందని మనం మర్చిపోవడం కాదు, ఆ అనుభవంలోనికి చాలామంది రావట్ల. ఇంకా మనం వెతుకులాటంతా హృదయ పవిత్రత గురించే.
ఇంకా మనం అయ్యామా లేదో మనకు డౌటు. మనమంతా ఇంకా నీతిమంతులం అవ్వడానికి గురించే. అయ్యామా లేదో అదొక డౌటు. క్రీస్తు మనల్ని ఇప్పుడు ప్రస్తుత కాలమందు దుష్టకాలం నుంచి రక్షించడానికి అవసరమగు మనస్సాక్షి విషయంలో కూడా ప్రోక్షణ జరుగుతున్న విషయం మనకి చాలా వరకు ఎవరికీ తెలియదు ప్రియులారా. ఇక్కడ అందుకనే ఈ చివరి కాలంలో నేను ఈ యొక్క వాక్యాలన్నీ మీరు భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ఉండానండి అని చెప్పి చాలామంది ఎవరైతే యూదులు ఉన్నారో ఆయా ప్రాంతాలకు చెందిన వారందరికీ కూడా ఈ యొక్క పేతురు భక్తుడు రాస్తున్నాడు ప్రియులారా. ఈ కృప విషయమైన ఏర్పాటు తనకు అర్థమైంది కాబట్టి కృప యందు నిలిచి ఉండండి. ఆ పవిత్రమైన జీవితం ఏదైతే ఉందో అది మరలా క్రీస్తు ప్రోక్షణ రక్తం ద్వారా మీకు కలుగుతుంది. దానికి అవసరమైనది పరిశుద్ధాత్మ వలన ఎవరైతే పవిత్రపరచబడ్డారో ఆ ఆత్మ యందు విధేయులై ఉండండి అని అంటే ఆత్మ ఏం చేస్తుంది? ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చిన తర్వాత ఆత్మ ఏం చేస్తుందండి? పరిశుద్ధాత్మ ప్రభు ఏం చేస్తాడు? నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అవునా కదా? యోహాను సువార్త 16:9 ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధులు పరచబడ్డాం, నీతిమంతులమయ్యాం. నీతిని గురించి ఒప్పిస్తుండగా ఆ నీతిని మనం ఏం చేయాలి? మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం విశ్వాస మూలము జీవితంలో స్వాస్థ్యాన్ని అనుభవించడానికి ఆ స్వాస్థ్యం ఎక్కడైతే భద్రపరచబడిందో ఆ భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడతాం. ఆ ప్రయాసనే క్రీస్తు యందు శ్రమలు అని అన్నాడు. అంతేగాని మనకు వచ్చిన శ్రమలు కాదు. కాబట్టి పేతురు పత్రిక కూడా మీరు బాగా చదవండి. మీ యొక్క మనస్సాక్షి ఏ రీతిగా అయితే శుద్ధి చేయబడుతుందో వాటన్నిటి విషయంలో క్లుప్తంగా వివరణ పేతురు భక్తుడు కూడా రాశాడు. అదే పౌలు భక్తుడు కూడా ఇంకా క్లియర్గా రాశాడు. కానీ పేతురు భక్తుడు యూదులకు రాస్తున్నప్పటికీ మనకి పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా క్రీస్తుని గురించి మనకు వివరిస్తున్నాయి కాబట్టి ఆత్మ ప్రభువు అందించు ప్రతి లేఖనము కూడా అది మనం అంగీకరించవలసిన విధానమై ఉంటుంది. కాబట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన మనము ఆత్మకి విధేయులగడం అని అంటే ఇదే 1వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమింపుడి. లాస్ట్లో ప్రేమ చేర్చిందని చెప్పి పై వచనాలు మనం మిస్ చేసుకున్నామంటే ప్రేమే గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సత్యమునకు విధేయులగుట చేత అని అంటున్నాడు. మనం దేనికి విధేయులు అవ్వాలి? సత్యం అంటే ఏంటి? ఏసే సత్యమా? అది ప్రామాణికం ప్రియులారా. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక దాని దగ్గరికి వెళ్ళిపోయి ఏసే సత్యం అని అంటున్నాం. సత్యమే, క్రీస్తు యేసు సత్యం కాకపోతే ఇంకెవరు? సత్యం అంటే సత్యమైన బోధ ప్రియులారా. మనం ఏదైతే జీవించడానికి అవసరమవుతుందో లేకపోతే మన యొక్క మనస్సాక్షికి శుద్ధి చేయబడడానికి అవసరమయ్యే పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా అవి మనం సత్యముగా అంటే కృపను సత్యముగా మనం గ్రహించిన నాడే మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మూలోపదేశాలు మానండి. మూలోపదేశం మానితేనే మనకు సత్యం అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఏదైతే మూలోపదేశం ఉందో ఆ మూలోపదేశం మారితేనే జీవక్రియలు మనం విడిచిపెట్టగలుగుతాం. ఇదే ఇక్కడే 18వ వచనంలో చెప్పినట్లు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టగలుగుతాం. దానికి కావాల్సిందే రక్త ప్రోక్షణ ప్రియులారా. అంటే మనము పవిత్రపరచబడిన మనము ఆ సత్యానికి పరిశుద్ధాత్ముడు చెప్పు దేవుని నీతికి విధేయులం అవ్వకపోతే ఆ క్రీస్తు యేసునందరి రక్త ప్రోక్షణ మనకు జరగదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అందించబడిన ప్రతి లేఖనం ద్వారా మన యొక్క మనస్సాక్షి నమ్ముట ద్వారా అంటే ఇక్కడ పరిచర్య చేసే సువార్తికుని పరిచర్య అది నీటికి సంబంధించిన పరిచర్యగా చెప్పబడింది. ఏది? యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో. అప్పుడు మనము పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన కాదు, విజ్ఞాపనతో పాటు యాజకత్వం కూడా చేస్తున్నాడు ప్రియులారా. అదే మూలోపదేశం మానాలి. యాజకత్వం చేస్తున్నప్పుడు ఆయన ప్రోక్షించే రక్తము ఇప్పుడు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి మన నిర్జీవ క్రియలు విడిచి జీవం గల వాడిని
సేవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రక్త ప్రోక్షణ సిలువతో అంతమవ్వలేదు. ఇప్పటికి కూడా జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించుకున్నట్లయితేనే మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆ విశ్వాసమే మనం నమ్మకపోతే మన మనస్సాక్షి ఎలా శుద్ధి చేయబడుతుంది? మనం యథార్థమైన ఆరాధన ఎలా చేయగలుగుతాం? నిర్జీవ క్రియలను విడిచి ఎలాగా జీవం గల వాని దేవుని సేవిస్తాం? నిర్జీవ క్రియలని అంటే మునుపు చేసిన క్రియలు, మరణమైన క్రియలు, లేకపోతే ఇదివరకు నేను సిగరెట్ తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. ఇదివరకు నేను తాగుడు తాగేవాడిని, లేకపోతే ఇదివరకు నేను జూదం ఆడేవాడిని, ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టానని అంటే అవి శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కాదు ప్రియులారా. వాటి విషయమైన మారు మనసు అవసరమా అంటే అది ఆటోమేటిక్గా కలిగేది ప్రియులారా. మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే జక్కయ్య లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుని విని క్రీస్తుని తన ఇంట చేర్చుకుని ఆయన యొక్క వాక్యం విన్నాడో, ఆయన మాటలు విన్నాడో, ఆటోమేటిక్గా ఆయన హృదయంలో తాను ఆ రోజే తన హృదయం మార్చబడి కొన్ని సత్కార్యాలు చేశాడు. అంటే దాని అర్థం ఏంటనంటే మన హృదయంలో అవి కలిగేటివి ప్రియులారా. అవన్నీ విడిచిపెట్టడానికి మన హృదయము, మన మనస్సాక్షి, మన యొక్క ఆ జీవంగల వాణిగా సేవించడానికి అవసరమగు మనస్సాక్షి మనకి శుద్ధి చేయబడాలని ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు ఏదైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, సమయం లేదు, 24వ వచనం మీరు గమనించినట్లయితే మనకి దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో చేరి ఆయన రక్తాన్ని మనకి వాడుతున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా స్పష్టంగా మన యొక్క మనస్సాక్షిని ఏ రీతిగా శుద్ధి చేయబడుతుందో మనం ఎరగాలి ప్రియులారా. మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పవిత్రులమయ్యాం. మన యొక్క హృదయ పవిత్రత కలిగింది. క్రీస్తు మనల్ని విమోచించాడు, ఆయన రక్తం వలన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడని ఏ రీతిగా నమ్ముతున్నామో మనం అదే రీతిగా మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి విశ్వాసం మూలమగు జీవితం ద్వారా జీవించడానికి అవసరమగు ఏదైతే జీవితం ఉందో ఆ జీవితానికి క్రీస్తు రక్తమే మరలా మనకి అవసరమవుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ అవగాహన లేకుంటే ఈ రోజునైనా అవగాహన పొందుకొని మనం యథార్థమైన ఆరాధన ఫలితము ఖచ్చితంగా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడవలసి ఉన్నదని, క్రీస్తుని లేకపోతే దేవుని జీవంగలవాణిగా ఆరాధించాలంటే మన యొక్క హృదయము పవిత్రపరచడమే కాదు, మన యొక్క మనస్సాక్షి కూడా పవిత్రపరచబడాలని మనం గుర్తెరగాలి. కాబట్టి పేతురు రాసే ఆ యొక్క ముఖ్య ఉద్దేశం అదే ప్రియులారా. అప్పుడు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడడానికి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మలకు విధేయులమవుతామో ఆటోమేటిక్గా ఆ విధేయతే మనం అది నమ్మడం ద్వారానే మనము ఆ యొక్క రక్త ప్రోక్షణలోకి వస్తాం ప్రియులారా. దానినే ఆ జీవితాన్ని ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ఆరాధించే ఆరాధన ఫలితమే అది స్వాస్యమని 5వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 3, 4, 5 వచనాలు చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మన ప్రభువుకు యేసు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే పైన ఏదైతే 3వ వచనంలో జీవంతో కూడిన నిరీక్షణ, దానిని అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్యం అని ఏ రీతిగా పోల్చాడో, ఆ స్వాస్యం అంటే విశ్వాసం ద్వారా దేని చేత శక్తి చేత కాపాడబడే జీవితం ప్రియులరా. ఆ జీవితం ఎక్కడ భద్రపరచబడి ఉంది? ఎక్కడ భద్రపరచబడి ఉంది? పరలోక రాజ్యం అందు భద్రపరచబడి ఉంది ప్రియులరా.
ఈ పరలోక రాజ్యమందు భద్రపరచబడిన జీవితము అక్కడి నుంచి మనము ఇక్కడ జీవించాలి. ఎందుకంటే మనకి పరలోక రాజ్యం దయ చేయబడటకు జీవించే జీవితమే మన విశ్వాసంలో జీవించే జీవితం కాదు ప్రియులారా. ఆ విషయాన్ని కూడా మనం స్పష్టంగా మనం గ్రహించాలి. ఇప్పుడు జీవిస్తే జీవితము మనం దేవుని శక్తి చేత కాపాడబడాలి. అది కేవలం పరలోక రాజ్యాన్ని చేరడానికి కాదు. మనం ఇక్కడ జీవించే జీవితం విషయంలో కూడా మనం లెక్కప్ప చెప్పవలసి ఉంది కాబట్టి మనం ఆ స్వాస్థ్యంను మనం పొందుకోవాలని అంటే మనం ఇక్కడ జీవించాలి. మన యొక్క జీవితం అంతా ఇంకా పరలోక రాజ్యం అయితే ఆ స్వాస్థ్యం ఎప్పుడు పొందుకుంటాం మనం? దేవుడు అనుగ్రహించే మేలులు ఎప్పుడు మనం అనుభవిస్తాం ప్రియులారా? మరి వాటి విషయంలో అవగాహనే లేదు కాబట్టి వాటి విషయంలో ప్రార్థన చేసే విషయంలో కూడా మనం లోపం కలిగిన వారంగా ఉన్నాం. మనం ఆ స్వాస్థ్యం ఏ రీతిగా మనకు కలిగింది, ఆ స్వాస్థ్యంలో ఉన్న విషయాలన్నీ మనం గ్రహించకపోతే ఆ స్వాస్థ్యం ఏ రీతిగా మనకు భద్రపరచబడి దాని ద్వారా మనం జీవించాలో మనకు అవగాహన ఉండదు. మనము కేవలము విశ్వాస జీవితంలో ఈ యొక్క సంఘానికి వచ్చి మనం జీవిస్తున్నామని అంటే మనం పరలోక రాజ్యాన్ని చేరడానికే అని అనుకుంటున్నాం. పరలోక రాజ్యానికి చేరడానికే మనకు వెతులాట అయినప్పుడు మరి జీవించే జీవితం విషయంలో అవగాహన ఎలాగా? మనం పరలోక రాజ్యం విషయంలోనే డౌట్ పడుతూ ఈరోజు నేను ఇంకా చేరతానో లేదో, నేను ఇంకా నీతిమంతునో కాదో, నేను ఇంకా విశ్వాసినో కాదో, మరలా నా విశ్వాసం పోయిందేమో అని నువ్వు ఇదే యొక్క వెతుకులాటలో ఉంటే నీకు జీవంతో కూడిన నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది? ఆ నిరీక్షణ కలిగిందని చెప్పినా కూడా నువ్వు నమ్మట్లేదని అర్థం. నీ యొక్క విశ్వాస జీవితంలో ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే దేవుడు ఆ స్వాస్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడన్న జ్ఞానం కూడా మనకు రావాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అవగాహన తెచ్చుకుంటేనే మనం యథార్థమైన ఆరాధన మనం చేయగలం. ఆరాధన ఫలితం ఏంటనంటే మనం విశ్వాస మూలంగా జీవిస్తాం. ఆ జీవితమే ఆరాధన ప్రియులారా. మన సంఘానికి వచ్చి ఒక 10 పాటలు పాడి మనం రొట్టె రసం తీసుకుంటే ఆరాధన కాదు. మనం ఆరాధన జీవితం కలిగి ఉన్నాము కాబట్టి శరీర రక్తాల్లో పాలు పంపులు పొందాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఆనందిస్తున్నాం కాబట్టి ఆనందంతో ఈ యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందాలి. మన జీవితంలో ఆనందం లేదు, మన జీవితంలో సంతోషం లేదు కాబట్టి ఆ విషయాలన్నీ ఇక్కడే చెప్తున్నాడు. కిందకు వస్తే అదే సంతోషం ప్రియులారా. మనకు స్వాస్థ్యం అనుగ్రహించాడన్న జ్ఞానం మనకు కలిగితే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. అంటే ఆరాధన ద్వారా సంతోషంగా మనం ఆరాధిస్తాం. ఆరాధన ఫలితమే మన స్వాస్థ్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని మనం ఖచ్చితంగా వెతుకుతాం. ఎందుకంటే ఆ దేవుని రాజ్యం అది మనం వాగ్దానంగా చేయబడిందని మనం గత కాలంలో నేర్చుకున్నాం ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవం అనేది మనకు వాగ్దానం. ఆ వాగ్దానం ఎప్పుడు చేశాడు అంటున్నాడు? తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అది అనాది కాలం మంది చేశానన్నాడు. ఆ అనాది కాలం మంది చేసిన వాగ్దానం అది నిత్య జీవం అయినప్పుడు ఆ నిత్య జీవం అనేది కేవలం పరలోక రాజ్యమేనా? ఇప్పుడు జీవం కాదా? ఇప్పుడు జీవించే జీవితం కాదా అంటే మనకు దాంట్లో కూడా డౌటే. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అయిపోయింది, ముగించాను. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది కూడా ఏంటి? వాగ్దానమే ప్రియులారా. వాగ్దానము కూడినందున మనకి ఇప్పటి జీవము రాబో జీవం అంటే జీవాలు రెండున్నాయనా, లేకపోతే ఇప్పుడు జీవం అనిపిస్తూ రాబో జీవం కోసం మనం ఎదురు చూస్తూ అక్కడికి వెళ్ళాలనే దాని అర్థం. ఆలోచించండి. ఇప్పుడు జీవమని ఎందుకన్నాడంటే ఇప్పుడు కూడా నువ్వు జీవించాల్సింది ఉంది. నువ్వు జీవించే జీవితంలో ఏ రీతిగా జీవించాలి? మనస్సాక్షికి కల్మషం తోచకుండా జీవించాలి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మన యొక్క మనస్సు కానీ మన యొక్క ఏం కావాలి? అవి ఏం కావాలి చూడండి, అదొక్క మాట చూడండి. 13వ వచనం చదవండి. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము అంటున్నాడు. విశ్వాస విషయంలో స్వస్థత అంటే
హృదయ స్వస్థత తెలుసు, హృదయ పవిత్రత తెలుసు. విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తం అంటే కింద రాసుకొచ్చాడు, చదవన్నా. ఆ, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ కాదు. ఉమ్, ఇప్పుడు మనస్సాక్షి కూడా అపవిత్రం అవుతుందా లేదా? మనస్సు అపవిత్రమవుతుంది, మనస్సాక్షి అపవిత్రమవుతుంది. కానీ క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు లేకపోతే ప్రభు నమ్మిన బిడ్డలకి హృదయ పవిత్రత అలాగనే ఉంటుంది. మన పరలోక రాజ్యం చేరడానికి హృదయ పవిత్రత ఉంటే చాలు. అలా అని చెప్పేసి పాపం చేస్తే వెళ్ళిపోతారా అని అంటే ఆ బోధ ఎవరు చెప్పరు. అది నికోలాయితుల బోధ ప్రియులారా. పాపం చేయకూడదని చెప్తుంది. విశ్వాసం మూలంగా జీవించడమే పాపం చేయకుండా ఉండడానికి మూలం కదా. అల్టిమేట్గా యేసుక్రీస్తు వారు దాన్నే కదా పాపముగా చేయబడి పాపమునకు శిక్ష విధించాడు. ఇక పాపముకి మిషస్ లేదు. ఎవరైనా ఇప్పుడు పాపం చేస్తున్నారంటే క్రీస్తు సువార్తను అంగీకరించకుండా ఆ క్రీస్తు సువార్తని దూరం చేసుకుంటున్నారు, దానిని దూరం చేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని విధేయులు అవ్వట్లేదు. కాబట్టి ఆ కలిగే పాపం ద్వారానే ఆ తీర్పును బట్టి అతను తీర్పు తీర్చబడతాడు. కానీ తాను జరిగించిన పాపలను బట్టి, ఆదాము జరిగించిన పాపమును బట్టి కాదు. కానీ ఆదాము జరిగించిన పాపాన్ని బట్టి నువ్వు పవిత్రపరచబడాలంటే క్రీస్తుని నమ్మాలి. నీకు కలిగిన పాపములన్నీ క్షమింపబడాలంటే క్రీస్తుని నమ్మాలి. ఆ క్రీస్తుని నువ్వు నమ్మకపోతే చేసే పాపమును బట్టి నువ్వు పరలోక రాజ్యంలో తీర్పు తీర్చబడదు. అంతేగాని పలానా ప్రదీప్ నువ్వేం చేసావు, ఈ లోకంలో పాపాలు ఇన్ని చేసావు, అన్ని చేసావు కాబట్టి నీకు తీర్పు తీస్తున్నానని దేవుడు అనడు. ఎందుకంటే ఆ పాపాల విషయంలో, అన్నిటి విషయంలో ప్రతి మానవుని గురించి పాపం నిమిత్తమే ఆయన విమోచనం చెల్లించాడు ప్రియులారా. కానీ నీవు ఇప్పుడు ఆ మరణానికి కానీ, నిత్యమైన మరణానికి కానీ, ఆ నరకానికి కానీ నువ్వు వెళ్ళడానికి మూలం ఏంటంటే క్రీస్తుని అంగీకరించకపోవడం ద్వారా. ఈ యొక్క తీర్పును బట్టి దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు. కానీ అవిశ్వాసుల్ని, విశ్వాసులమైన మనకు తీర్పు ఏ రీతిగా ఉందనంటే ఈ జీవించే జీవితం విషయంలోనే, దాని విషయంలోనే సాతాను కుయుక్తి చాలా పనిచేస్తుంది ప్రియులారా. ఆ విషయమైన గ్రహింపు మనకు ఉండాలి. ఇంకా మనం జీవించలేకపోతున్నాం అని అంటే దానికి మూలం ఏంటనంటే మన యొక్క గృహ నిర్వాహకత్వం. దాన్నే దేవుని విషయమైన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. ఆ దేవుని ఏర్పాటే మనము స్వాస్థ్యాన్ని పొందుకోవడం ప్రియులారా. ఆ నీతిమంతులకి, విశ్వాసికి జీవితం ఈ రోజు నుంచే మొదలవుతుందనే గ్రహింపు లేదు. మన నిత్య జీవం అనగానే పరలోక రాజ్యానికి అనేది మన బోధలన్నీ మనం వినేసాం. పరలోక రాజ్యం వెతుకులాటే మన జీవితం కాదు ప్రియులారా. పరలోక రాజ్యం హృదయ పవిత్రత అయినప్పుడే జరిగింది. మనకి ఇప్పుడు కావాల్సిన జీవితం ఏంటంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితం అది దాచబడి ఉన్నది. అది అక్కడి నుంచి మనం జీవిస్తున్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి ప్రియులారా. మనం మరలా మరి బలహీనతలకు వీటికి ఎందుకు వెళ్తున్నామనంటే మన మనస్సాక్షి శుద్ధి లేకపోవడం వల్లే. కాబట్టి మన మనస్సాక్షి శుద్ధి చేయడానికి నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉండి మనం ఎవరైతే విశ్వాస వాక్యాన్ని నమ్మి జీవిస్తారో వారి మీద యేసుక్రీస్తు ప్రోక్షింపబడిన రక్తము ప్రోక్షింపబడినట్లు అని విశ్వాసులు విధేయులవ్వడం చేత, సత్యానికి విధేయులవ్వడం చేత అది మనకు ఉపయోగపడుతుంది ప్రియులారా. కాబట్టి మనం రక్షణ పొందడం కష్టమా, జీవించడం కష్టమా చెప్పండి. ఇప్పుడు ఇన్ని వాక్యాలు విన్నారు కదా. రక్షణ పొందడం కష్టమా, జీవించడం కష్టమా? అది జీవించడం కష్టమని అన్నారంటే మీరు బలతో పడినట్టే. నువ్వు జీవించడం కష్టమని అంటే మరి జీవించకపోవడం, రక్షణ పొందడం ఎట్లా ఈజీ అయింది మీకు చెప్పండి. ఏం కష్టం అంటే ఈజీ రక్షణ పొందారనే? అదే ప్రియులారా, లేఖనాలను అనుసరించి మనం వాక్యం అనకపోవడం ద్వారా వచ్చేది. మనం జీవించడానికి మనం కష్టం అని అంటున్నామంటే విశ్వాస వాక్యం నమ్మించట్లేదు, మనం నమ్మట్లేదు. అంటే ఏదైతే దేవుడు మనల్ని విశ్వాసం ఉంచాడో, విశ్వాసం కర్త అని చెప్పేసి ఆయన నమ్మాము, మరి కొనసాగించేవాడు ఆయనే అని మనం నమ్మట్లేదు. దాని అర్థం కష్టం అని అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ప్రియులారా. నీకు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందడానికి నువ్వు చేసే ప్రమేయం ఏమి లేదు. అలాగనే నువ్వు జీవించడానికి కూడా నీ ప్రమేయం లేదు. క్రీస్తు రక్తం ఉంది. నువ్వు క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డావు. క్రీస్తు శిలువ రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యా అని చెప్పినప్పుడు క్రీస్తు రక్తం ప్రోక్షణ ద్వారా నువ్వు జీవిస్తున్నావు అనేది ఎందుకు నమ్మట్లే? అర్థమైందా మీకు? అది మీరు తెలుసుకోవాల్సింది ప్రియులారా. మనం క్రీస్తు రక్తమే మన జీవించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది.
మన మనస్సులు స్వస్థత అవ్వాలని అంటే హృదయంలో కలిగిన స్వస్థత మనం నమ్మాలి. అప్పుడే మనం క్రీస్తుని ప్రభువుగా చేర్చుకుంటాం ప్రియులారా. అప్పుడే మన హృదయంలో మనం ఏం చెప్తామంటే ఆయనే మన నీతి అంటాం. ఆయనే మన స్వస్థత అంటాం. ఆయనే మన స్వాస్థ్యం అంటాం. ఆయనే మన సర్వము అని అనగలం ప్రియులారా. మరి ఈ విషయాలన్నీ గ్రహింపు లేకపోతే మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. 40 సంవత్సరాలు రక్షింపబడ్డం అంటే 40 సంవత్సరాలే. 25 సంవత్సరాలు ఏందంటే 25 సంవత్సరాలుగానే జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితం అంతా పరలోక రాజ్యం వెళ్ళటానికే కదా! అంటే మొదటగా నువ్వు ఎప్పుడైతే రక్షింపబడిన నాడు నువ్వు విశ్వాసం ఉంచావో, ఆ విశ్వాసం వరకే నువ్వు ఉన్నావని అర్థం. ఇంకెప్పుడు జీవితాన్ని పొందుకుంటావు. మరి క్రీస్తు న్యాయపీఠం ధైర్యంగా నిలబడాలి కదా మనం. స్థలం ఉంచుకోకూడదు కదా, సిగ్గుతో దించుకోకూడదు కదా. మరి వీటన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు, ఆత్మ ప్రభు మనకు వాక్యాలు మనం వినిపిస్తుండగా మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? మనం ఎందుకు హృదయాలు కఠినపరుచుకుంటున్నాం? ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ రీతిగా కఠినపరుచుకున్నారు కాబట్టి వాళ్ళు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. మనకి వాగ్దాన ఫలము ఇచ్చి మనల్ని జీవింపజేయమంటున్నాడు. కాబట్టి నువ్వు కొంచెం జీవించినా నువ్వు ఆనాడు కాలంలో ఉండేవి కదా అర్ధనాలు, ఆనాలు, బేడాలని. నువ్వు అంత జీవిస్తే అంత స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తే ₹1,00,00,000 స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. కాబట్టి ఏదైనా సరే నీకు ఎసెట్‌గానే ఉంది గానీ, నీకు నష్టముగా లేదు ప్రియులారా. నువ్వు నష్టపరుచుకుంటుంది ఏంటంటే కేవలం నీ మనస్సాక్షి ద్వారా జీవించే విధానాన్ని నష్టపరుచుకుంటున్నావు. తద్వారా నువ్వు పాపం చేస్తున్నావు. పాపము చేస్తున్నావు గనుకే దేవుడు విశ్వాసం మూలముగా జీవితాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు జీవించమ్మా, నువ్వు పాపం చేయొద్దన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఇక నీకు శిక్షా విధి లేదు, పాపం చేయొద్దన్నాడు. అది గొప్పదా? లేకపోతే శిక్ష ఉంది నీకు పాపం చేస్తే అనేది గొప్పదా? ధర్మశాస్త్రం గొప్పదా? కృప గొప్పదా చెప్పండి? మనం జీవించడానికి అవసరమగు శిక్షా విధి దేవుడు తొలగించాడు. కాబట్టే మనకి జీవితం ఉంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నమ్మితే 2వ వచనం మనం నమ్మగలుగుతాం. ఏ శిక్షా విధి లేదు అంటే ఏదో ఉందని అర్థంగా. శిక్షా విధి లేదు, మరి ఇంకేముంది? 2వ వచనంలో జీవం ఉంది ప్రియులారా. ఆత్మ నియమం ఉంది. ఆ జీవముంచపచేయు పరిచర్య ఉంది ప్రియులారా. యోహాను సువార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో. శిక్షా విధి లేదని అంటే శిక్షా విధి కారణముకు పరిచర్య లేదని దాని అర్థం. ఏముందని? జీవింపచేయ పరిచర్య ఉందని. మరి నువ్వు జీవింపచేయ పరిచర్య వింటే ఆ జీవం కలుగుతుంది. శిక్షా విధి కారణముకు పరిచర్య నువ్వు విని ఆ రీతిగా ప్రయత్నం చేస్తుంటే ఇంకా ధర్మశాస్త్రకు సంబంధమైన క్రియల మూలముగా నీతిని వెతుకుతున్న వాడివే. అప్పుడు నువ్వు కనబడేది అనీతిమంతుడుగానే కనబడతావు. అప్పుడు అది నిర్జీవ క్రియ అవుతుంది. నిర్జీవ క్రియలన్నీ కూడా అవి ఏమన్నాడు యెషయా గ్రంథం 64:6లో? అవి మురికి గుడ్డలు ప్రియులారా. మురికి గుడ్డలుగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు సత్కార్యాలు ఎలా చేస్తావు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం 18వ వచనంలో ఉంటుంది. అవి నీతి క్రియలుగా ఎంచబడ్డాయనంటే నువ్వు నీతి క్రియలు ఎలా చేస్తావు? అవి కలిగేవి కదా. కాబట్టి మన వస్త్రము తెల్లని చేయబడింది. అవి ఇంకా పరిశుద్ధపరచబడడానికి అవసరమగు సత్కార్యాలు మనం చేయాలి ప్రియులారా. అప్పుడే మనం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించగలుగుతాం. విశ్వాసం ద్వారా పొందే పరిశుద్ధత అనే ఫలాన్ని మనం అనుభవిస్తున్నప్పుడే మనం జీవించగలవారం ప్రియులారా. కాబట్టి మనం ఇప్పుడు ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారం. ఆత్మకు విధేయులవ్వడం అంటే దేవుని నీతికి విధేయులై, సత్యానికి విధేయులై మనము జీవిస్తున్నప్పుడే మనకు క్రీస్తు పరలోక రాజ్యంలో రక్త ప్రోక్షణ మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయడానికి అవసరం అవుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.